వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ కృష్ణమ్మ మంచి ఫీల్ గుడ్ మూవీ. ఒకటి ఏంటంటే కొన్ని ఏమంటారు సీన్స్లో నాకైతే ఏడుపు వచ్చేసింది. నాకు చాలా బాగా అనిపించింది మూవీ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యదేవ్ గారు, మళ్ళీ సత్యదేవ్ గారు హీరో కదన్న, ఈ ముగ్గురు హీరోస్ ఉంటారు దీంట్లో. చాలా బాగా చేసారు. మన RX100లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ మళ్ళీ దీంట్లో ప్లే చేసింది. మూవీ మాత్రం మంచి మెసేజ్ ఓరియంటెడ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఒక వేరే లెవెల్, అంటే కామెడీగా, ఒక సీరియస్, అంటే ఏదో ఇక ఏమంటారు ఒక బస్తీలో పెరిగితే పోరాడు ఎట్లుంటాడో నాతో మొత్తం మాసిగా చూపెట్టిన తర్వాత సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం మరి ఘోరం ఉంటుంది. ఫస్ట్ ఒక సీన్ ఉంటుంది, దాని తర్వాత మూవీ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ ఒక ఎత్తు. కాలభైరవ గారి మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. మళ్ళీ గోపాలకృష్ణ గారి డైరెక్షన్ మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఇంతకుముందు సినిమా తీసినో లేదో తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం నాకైతే ఒక సత్యదేవ్ గారికి ఒక మంచి ఆయన కెరియర్లో ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఆ విజువల్స్ అయినా సరే, ఆయన ఇంతకుముందు ఫైట్స్ అంత లేదు, ఒక పెద్ద హీరో ఫైట్ చేసి ఎట్లా ఉందో అట్లా అనిపించింది. ఓవరాల్ అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. ఒక విలన్ క్యారెక్టర్ ఉంటుంది, గంజాయం తోట వీళ్ళు ఆపోజిట్ క్యారెక్టర్ అయినా సరే, ఎవరైనా సరే ఎవ్రీ క్యారెక్టర్ మంచిగా ఏమంటారు మనకి కనెక్ట్ అయిపోతుంది. నాకైతే అన్న చెల్లెలు ఒక సెంటిమెంట్ సీన్లో నాకైతే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి అన్న. చాలా బాగుంది. కంపల్సరీ కృష్ణమ్మ ఈ వీకెండ్లో మంచి బ్లాక్ బస్టర్ హిట్. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి. మెయిన్ సినిమాటోగ్రాఫర్, డైరెక్షన్ అండ్ మ్యూజిక్ అన్న ప్లస్ పాయింట్ ఈ మూవీ. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలి, ఫ్యామిలీతో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. ఉంది, అందరూ ఒక్కసారి థియేటర్స్కి వచ్చి సినిమాను ఒకసారి ఆదరించండి. చాలా బాగుంది. డైరెక్టర్ గోపాలకృష్ణ గారు, అలాగే కాలభైరవ గారు హీరో గారు, అలాగే మీసాల లక్ష్మణ్ గారు, వీళ్ళంతా కూడా ఎంతో బాగా చేశారు. డైరెక్షన్ అంతా కూడా బాగుంది. నేను కూడా ఈ సినిమాలో పాత్ర ఒకటి చేశాను. మీరు అందరూ చూసి ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీ ఇది థియేటర్ సినిమా, అందరూ వచ్చి థియేటర్లో సినిమా చూడాలని కోరుకుంటున్నాను. సత్యదేవ్ అన్న యాక్చువల్లీ ఒక గొప్ప నటుడని రాజమౌళి గారే చెప్పారు. అలాగే ఆయనతో నేను వర్క్ చేసేటప్పుడు కూడా నాకు చాలా చాలా చెప్పాడు. నన్ను బాగా సపోర్ట్ చేశాడు సత్యదేవ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు అందరూ కూడా సినిమా చూసి మంచి రివ్యూ చెప్పాలి. ఈరోజు కృష్ణమ్మ, సత్యదేవ్ అండ్ న్యూ అంతా మిగతా వాళ్ళందరూ ఆర్టిస్టులుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మనకు అందరికీ తెలుసు. అలాగే ఇందులో కాలభైరవ మ్యూజిక్ డైరెక్షన్ అనేది చాలా బాగుంది. అందులో గోపాలకృష్ణ ఈ సబ్జెక్ట్ని ఎన్నుకున్న విధానం ఇదంతా కూడా ఒక రివెంజ్ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఒక ముగ్గురు ఆర్ఫన్స్ ఉంటారు. వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటుంది, ఈ సత్యదేవ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ కూడా చాలా బాగా తీశారు. అలాగే హీరోయిన్ కూడా క్యూట్గా, ఇద్దరు హీరోయిన్స్ క్యూట్గా ఉన్నారు. మూవీ మాత్రం టూ గుడ్ అండి. మంచి ఎక్సలెంట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, కెమెరా వర్క్ కావచ్చు, యాజ్ ఎ డైరెక్షన్ కావచ్చు, కృష్ణమ్మను ఎలివేట్ చేస్తూ మన లైఫ్లు ఎలా ఉంటాయి అన్న కొన్ని మిస్టీరియస్గా మన లైఫ్లు చేంజ్ అయినప్పుడు మనం అనుకున్న గోల్స్ను కాకుండా మన లైఫ్ని ఎలాగో తీసుకెళ్లడము, తర్వాత ఆ రివెంజ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో సత్యదేవ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్స్ అయిన కృష్ణతేజ అండ్ మీసాల లక్ష్మణ్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. చాలా గ్రేట్గా ఉంది. అండ్ అలాగే ఆల్ క్యారెక్టర్స్ కూడా, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ న్యాచురల్ ప్రజెంటేషన్ అయితే ఈ మూవీలో ఉంది. టూ గుడ్ మూవీ. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఫస్ట్ అంతా కూడా ఒక స్లో నేరేషన్లో నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ ట్విస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ట్విస్ట్ తర్వాత సెకండ్ హాఫ్ అంతా పాజిటివ్గా, అసలు వాళ్ళ ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అయితే ఇచ్చారు. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ సత్యదేవ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ కంగ్రాట్స్ బడి. అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్.